हरनेत्राग्निसन्दग्धकामसञ्जीवनौषधिः श्रीमद्वाग्भवकूटैकस्वरूपमुखपङ्कजा। శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనందరికీ కూడా జగన్మాత లలితాంబిక ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 34వ శ్లోకంలో అమ్మవారి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. 34వ శ్లోకంలో మన్మధుడు ముందుగా ఈ బండాసురుడు యుద్ధం జరగకముందు ఏం జరిగింది, శివయ్య ఘోర తపస్సులో ఉంటే మన్మధుడు వచ్చి ఆ తపస్సుని భంగపరుస్తారు. శివయ్యకి కోపం వచ్చి మన్మధుడిని బూడిద కింద మారుస్తారు. ఆ బూడిద నుంచి వచ్చిన ఆకారమే బండాసురుడు అన్నమాట. ఇప్పుడు మన్మధుడి సతీమణి వచ్చి లలితమ్మతో మొరపెట్టుకుంటారు. తల్లి, ఎలాగో ఈ యుద్ధం పూర్తిగా విజయవంతమైంది, మా ఆయనని మళ్ళీ తిరిగి ఆయనకి జీవితాన్ని ప్రసాదించి నా మాంగళ్యాన్ని కాపాడండి అని అంటారనమాట. అప్పుడు లలితా త్రిపుర సుందరి శివయ్య ఆజ్ఞతోనే సంజీవిని ఔషధం అండి. ఈ సంజీవిని మొక్క చూస్తే రామాయణంలోని హనుమంతుల వారు సంజీవిని పర్వతం మొత్తం అంతా తెచ్చేసి లక్ష్మణస్వామికి ప్రాణం తిరిగి పోస్తారు. అంటే ఈ ఔషధము అంత శక్తివంతమైనది. ఇక్కడ మన లలితమ్మ కూడా ఇదే ఔషధము ఉపయోగించి మన్మధుడు ప్రాణాన్ని తిరిగి పోస్తారు. మన్మధుడు కూడా లలితమ్మకి చాలా పెద్ద భక్తుడండి. ఆయన శ్రీ విద్యా ఉపాసకుడు, లలితమ్మకి చాలా ప్రియమైన భక్తుడు అన్నమాట. దీంతో మన్మధుడి ప్రాణం తిరిగి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంచి విషయము, ఇక్కడ మన్మధుడు సాక్షాత్తు లక్ష్మీదేవి కొడుకు అంట. ఇక్కడ లలితమ్మ అన్న లక్ష్మీదేవి అన్న ఇద్దరూ ఒకటే, వేరే వేరే రూపాల్లో ఉన్నా కానీ అమ్మవార్లు అందరూ ఒకటే. ఎప్పుడైతే మన్మధుడి భార్య అంటే ఆమె సొంత కోడలు వచ్చి మొరపెట్టుకుంటే అత్తగారి దగ్గర, అత్తగారు ఆ కోడలి పరిస్థితిలో ఉండి ఆమె బాధని అర్థం చేసుకుని మన్మధుడికి తిరిగి ప్రాణం పోస్తారనమాట లలితమ్మ వారు. ఇదండి 34వ శ్లోకం తాలూకు అర్థము. ఈ శ్లోకంలో సగం అర్థమే చెప్పుకున్నామండి ఈ వీడియోలో. మిగతా సగం కూడా మనం తెలుసుకోవాలి అంటే లలితమ్మకి సూక్ష్మ రూపము, స్థూల రూపము అని అమ్మ 2 రూపాలలో ఉంటారు. ఆ వివరాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవి తెలుసుకుని వాటి గురించి మనకు ఒక ఐడియా వచ్చేస్తే ముందు శ్లోకాలు చాలా చక్కగా ఈజీగా అర్థమైపోతాయండి. ఈ రోజుకి ఇంతేనండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీలలితార్పణమస్తు.